ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు అన్నారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా భూపాలపల్లి జిల్లా గణపురం మండలం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నాయకుడని కొనియాడారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో ఈరోజు అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తరఫున చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి వారు అధికారంలో ఉన్నటువంటి మొదటి రోజున ఉమ్మడి రాష్ట్ర రైతాంగానికి ఉచిత విద్యుత్ కరెంటు మీద మొదటి సంతకం చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రుణమాఫీని కూడా అమలు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రుణమాఫీ ఈరోజు గత ప్రభుత్వం కానీ వారి యొక్క ఆశయాలను సిద్ధాంతాలను ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ రాష్ట్ర రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తూ గృహాల్లో గృహ వినియోగదారులు వాడుకునేటువంటి 200 యూనిట్ల కరెంటును కూడా ఫ్రీగా అందిస్తూ రాష్ట్ర రైతాంగానికి ఈరోజు అనేక సంక్షేమ పథకాలు, ఈరోజు 500 బోనస్ అనుకోండి, రైతు భరోసా 1000 రూపాయలు పెంచి ఎకరాన 6000 రూపాయలు ఇవ్వడం కానీ, 21,000 కోట్ల రుణమాఫీ 25,70,000 మందికి చేయడం కానీ, ఈరోజు ఉచిత కరెంటుకు నామకరణం చేసి ఉచిత కరెంటును ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారి ఆశయాలను వారి సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ తూచా తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో అమలు చేయబోతుంది.